డేటా కలెక్షన్ ఆర్ డేటా గ్యాదరింగ్ స్టెప్ తర్వాత వస్తుంది డేటా ప్రిపరేషన్. ఈ స్టెప్ లో బేసికలీ మీరు ఏదైతే మోడల్ ని ట్రైన్ చేయాలనుకుంటున్నారో దానికోసం మీరు డేటా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మీరు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ కూరగాయలని స్టవ్ మీద పెట్టి వండేస్తారా ఆర్ దానికి వాష్ చేసి దాంట్లో ఖరాబ్ ఉన్నాయి తీసేసి కట్ చేసి అప్పుడు వండుతారా? ఎగ్జాక్ట్లీ డేటా కూడా మనం ఇదే చేయాల్సి ఉంటుంది. డేటాని మనం ఫస్ట్ కంబైన్ చేస్తాం, అంటే ఎంత డేటా ఉందో దాన్ని ఒక దగ్గర తీసుకుంటాం, దానిలో మళ్ళీ ఆర్డర్ బయాస్ లేకుండా దాన్ని అరేంజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఆర్డర్ బయాస్ అంటే ఏంది భయ్యా అని అడుగుతారా? ఇమాజిన్ చేయండి, మీరు కలెక్ట్ చేసిన డేటాలో ఫస్ట్ 50 లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి మూవీస్ అనుకుందాం. ఫస్ట్ 50 లైన్స్ లో చిరంజీవి మూవీస్ ఉన్నాయి, నెక్స్ట్ 50 లైన్స్ లో నాగార్జున మూవీస్ ఉన్నాయి. ఇలా డేటా ఉంటే ఏమైతుందంటే అది ఫస్ట్ అన్ని చిరంజీవి మూవీస్ లో పర్ఫెక్ట్ అయిపోతుంది. కానీ దాన్ని అదే మీరు నాగార్జున మూవీస్ అడిగారనుకోండి, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే అదొక ప్యాటర్న్ లో ఫస్ట్ 50 లైన్స్ అన్ని చిరంజీవి మూవీస్ మీద ట్రైన్ అయి ఉంది. అది ఫస్ట్ 50 లైన్స్ చిరంజీవి డేటా మీద ట్రైన్ అయి ఉంది కాబట్టి అది మిగతా డేటాని కూడా చిరంజీవి డేటా లాగానే అస్యూమ్ చేస్తుంది. దాని వల్ల మీకు అవుట్పుట్ సరిగా రాదు, ఎందుకంటే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి. దీన్నే ఆర్డర్ బయాస్ అంటారు. అందుకొరకే మీరు డేటాని మొత్తం మిక్స్ చేసేస్తారు. రెండోది వచ్చి మీరు డూప్లికేట్స్ లైన్స్ ని డిలీట్ చేసేయాలి అందులో. ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్ లో ఒక మూవీకి ఒకటే లైన్ ఉండాలి, అలా అని ఒకే మూవీ మీద 4-5 లైన్స్ ఉండకూడదు. మూడోది వచ్చి అంత డేటా ఒకే ఫార్మాట్ లో ఉండాలి, అంటే పేర్ల లాగా నంబర్స్ లాగా డేటాలో మిస్టేక్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం ఉందండి కంట్రీ పేరుతో, ఇండియా అని ఒక లైన్ లో, భారత్ అని ఒక లైన్ లో, హిందుస్థాన్ అని ఇంకొక లైన్ లో, అలా ఉండకూడదు. ఉంటే మొత్తం హిందుస్థానీ అని ఉండాలా, లేకపోతే అంత భారత్ అని ఉండాలి, లేకపోతే అంత ఇండియా అని ఉండాలి. దీంతో మోడల్ కి క్లారిటీ వస్తుంది. వీటన్నిటిని మోడల్ కి ఈ డేటా ఫీడ్ చేసే ముందు కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, నాలుగోది మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ వాల్యూస్ అంటే మనకు డేటాలో అక్కడక్కడ లైన్స్ మిస్ అవుతాయి. ఇటువంటి కేసులో ఆ లైన్ నే డిలీట్ చేసేయాలి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో మనం 50 చిరంజీవి మూవీస్ ని కన్సిడర్ చేసాం. అందులో ఒక 2-3 సినిమా పేర్లు రాలేదండి. మీరు ఏం చేస్తారు? ఆ లైన్స్ ని డిలీట్ చేసేయాలి. ఒకవేళ అలాంటి చాలా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఆ కాలమ్ ని డిలీట్ చేసి వేరే ఒక కాలమ్ ని కన్సిడర్ చేయాలి. దాంతో మీ డేటా కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇక్కడ ఇంకొక వర్డ్ యూజ్ చేస్తుంటాము, ఫీచర్ అని. ఫీచర్ అంటే ఏదైతే కాలమ్ నేమ్ ని కన్సిడర్ చేస్తామో అది ఫీచర్. ఐదోది వచ్చేసి కన్వర్టింగ్ డేటా టైప్స్. ఎగ్జాంపుల్, మీరు ఒక కాలమ్ లో రెమ్యునరేషన్ పెట్టారు, అంటే ఒక్క మూవీకి చిరంజీవి గారు ఎంత తీసుకుంటారని. ఆ కాలమ్ లో మీరు ఎగ్జాంపుల్ 100 రూపీస్ అని రాశారు, దానికి మీరు 100 అని చేయాలి, అంటే 100. అంటే మీరు ఒక న్యూమరిక్ నంబర్ రాస్తే దాని న్యూమరిక్ ఫార్మాట్ లోనే ఉంచాలి. ఇదంతా చేసిన తర్వాత, అంటే ఈ 5 స్టెప్స్ చేసిన తర్వాత డేటాని 80-20% లో డివైడ్ చేసుకోవాలి. 80% డేటాతో మనం మోడల్ కి ట్రైన్ చేస్తాం. మిగతా 20% తో ఆ 80% యూజ్ చేసిన డేటాతో అవుట్పుట్ కరెక్ట్ వచ్చిందా లేదా ఇవాల్యుయేట్ చేయడానికి ఈ 20% యూజ్ చేస్తాం. ఇలా మీరు డేటాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది మోడల్